మేము సంగారెడ్డి నుంచి వచ్చినాం. జై తెలంగాణ. ఉద్యమకారులము. ప్రత్యేకించి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి గర్హనీయం, శ్లాఘనీయం. ఇది ఒక పెద్ద ప్రమోదం. అంటే విషయానికి ఉద్యమంలో గతంలో జరిగినటువంటి అన్యాయమే కానీ విధాన ధోరణిలో ఈ ధర్మంగా జరిగేటువంటి అందరికీ న్యాయం, ప్రతి కార్యకర్తకు కానీ ఉద్యమకారు కానీ వివిధ సంఘాల ప్రజానీకం అందరూ మౌలికంగా ఏదైతే లబ్ధి చేకూరాలో దానికోసం చేస్తున్నది ముఖ్యంగా గొప్పనైనటువంటి పని ఇది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఇలాంటి కార్యక్రమము ఎక్కడ కూడా ఏ ప్రాంతంలో స్వతంత్రం తెచ్చుకున్నాక జరగలేదనిపించే విధంగా దీన్ని నిర్మింపజేశారు. ఇక్కడ ఈ అమరజ్యోతి ఒక ప్రత్యేక నిర్మాణ కేంద్రం వద్ద ఇంత జరుగుతున్నటువంటి ప్రక్రియకు అందరికీ కూడా అర్హత ఉంది, మాట్లాడే అవకాశాలు ఇచ్చారు. మరి రేవంత్ రెడ్డి గారు కళ సహకారం చేసేటువంటి ఉద్యమ ఒక ఫలితాన్ని అందరూ కూడా లబ్ధి పొందేటట్టు చేస్తున్నది గొప్ప కీర్తిదాయకంగా భావిస్తూ రేవంత్ రెడ్డి గారు తాను విధాన నిర్ణయాల లోపల ఏ మాత్రం అందరికీ 2 లేదా 3 ఏవైతే అనుకుంటారో లబ్ధి చేకూరేది అందరికీ అందేటట్టుగా చూస్తారని ఆశిస్తున్నాము. అట్లాగే తోటి మా మిత్రులతోని మా యొక్క ఉద్యమకారుల యొక్క సంఘాల ద్వారా వచ్చినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాం. ఉద్యమంలో అభినందనీయంగా జరుగుతున్నటువంటి ఒక ఉద్యమంగా భావిస్తున్నాం. వివిధ రకాలైనటువంటి వృత్తి కళాకారులే కానీ, కవులే కానీ, ఉద్యమకారులే కానీ, జర్నలిస్టులే కానీ, పోలీసు వ్యవస్థలో ఉండి రాజీనామాలు చేసి కానీ వివిధ రకాలైనటువంటి నైపుణ్యమైనటువంటి వృత్తి ప్రతి వారికి కూడా ఎన్నో రకాల అన్ని వర్గాలకు అభ్యున్నతి జరుగుతుంది అనుకుంటే గత ప్రభుత్వం పెడచెవిన పెట్టింది, బుట్ట దాఖలు చేసింది. వివిధ రకాలుగా ఎన్నో లాభాలు చేకూరనే ఆశతో ప్రజలు మంచి వచ్చిన ఆశ చావదు. కానీ తాను రేవంత్ రెడ్డి ప్రత్యేకించి ఈ కార్యక్రమం పెట్టి చేస్తున్నందుకు చాలా అభినందనీయము. గొప్ప వరం ప్రజలకు అందరూ కూడా లబ్ధి చేకూరాలని భావిస్తూ ఉద్యమకారులందరికీ కూడా సముచిత స్థానం ఏర్పడి అందరికీ ప్రతి వారికి 2-3 లబ్ధులు జరిగి న్యాయం జరగాలని ధర్మంగా ఉన్నదని భావిస్తూ కృతజ్ఞతాభివందనలతో ముగిస్తున్నాం.